ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. డు నాట్ బి డిసీవ్డ్, గాడ్ కెనాట్ బి మోక్డ్, ఏ మ్యాన్ రీప్స్ వాట్ హీ సోస్. గలతియన్స్ చాప్టర్ 6 verse 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మోసం చేసి జీవించేవారు ఎవ్వరూ లేరని, ఆయన వెక్కిరింపబడడు అని, మనుష్యుల యొక్క క్రియలను బట్టి ఖచ్చితంగా ప్రతిఫలము ఉంటుందని ఈరోజు చాలా సుస్పష్టముగా లేఖనములు సెలవిస్తున్నాయి. ఈ రోజున అనేక మంది ఈ లోకములో దేవుడు లేడు అనుకుంటూ బ్రతుకుతున్నారండి. ఉన్నా మనల్ని ఏమి చేయలేడు అని అనుకుంటున్నారు. దేవుణ్ణి వెక్కిరిస్తూ, నీవున్నావా, నిన్ను నీవే కాపాడుకోలేకపోయావు, నువ్వేం దేవుడివి అని కొంతమంది దేవుణ్ణి దూషిస్తున్నారు. విచిత్రం ఏంటంటే, దేవుని సేవ చేస్తూ కూడా ఆయన ఎంత సర్వశక్తి గలవాడో తెలిసి కూడా దేవునికి విరోధమైన కార్యాలు కొంతమంది దైవజనులు చేస్తున్నారు. ఇక నాస్తికులైతే చెప్పనవసరం లేదు, వారి ఇష్టానుసారముగా మాట్లాడతారు. అయితే వీరందరి ఒపీనియన్ బహుశా ఒక్కటే అయ్యుండొచ్చు. అదేంటంటే, మేము ఏం చేసినా ఏం మాట్లాడినా మమ్మల్ని దేవుడు అనేవాడు ఏమి చేయలేడు, మేము ఎలా బ్రతికినా మాకేం కాదు, దేవుడు కనబడడం లేదు కదా, పాపం చేసిన వారు వెంటనే ఏమైనా శిక్షించబడుతున్నారా, వారు పాపం చేసి దుర్మార్గం చేసి అక్రమం చేసి ఇంకొకరిని బెదిరించి మోసం చేసి డబ్బు సంపాదించుకుంటాను అని వారు ఆలోచిస్తుండొచ్చు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపముకు తగిన శిక్ష వెంటనే లేకపోవడం వలన ఇంకొకరు పాపం చేయడానికి ప్రేరేపింపబడతారు అని. వారి ఉద్దేశం ఏంటండి అంటే, ఎంత పాపం చేసినా మాకేం కాదులే అని వారి ఆలోచన. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఒకరు అన్యాయం చేస్తుండొచ్చు, మనల్ని దూషిస్తుండొచ్చు, మన దేవుణ్ణి వారు ఇష్టానుసారంగా మాట్లాడుతుండొచ్చు. మీ దేవుడు లేడు, మమ్మల్ని ఏమి చేయలేరు అని అవమానకరంగా మాట్లాడుతుండొచ్చు. అలా వారు ప్రవర్తించినా, అలా వారు మాట్లాడుతున్నా వారికి ఏమీ కాలేదు, వారు మంచిగానే ఉన్నారు. ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఎందుకు, దేవుడు ఏమీ చేయడం లేదు అని మనం అనుకుంటాం. కానీ వాక్యము సుస్పష్టముగా సెలవిస్తుంది, దేవుడు వెక్కిరింపబడడు అని. దేవుని గురించి చెడ్డగా మాట్లాడి మేమే గొప్పవారము అనుకుంటే అది అమాయకత్వమే. ఈ రోజుల్లో ఒక చిన్న పిల్లవాడినే ఏదైనా అంటే ఊరుకోవడం లేదు కదండి. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నా వెనక ఎవరున్నారో తెలుసా అని బెదిరిస్తున్నారు. అలాంటిది దేవునితో, సర్వశక్తిమంతుడైన సజీవుడైన లోక సృష్టికర్త అయినటువంటి యేసయ్యతోనే వారు ఆటలాడుతున్నారు. ఇంకా వారి పరిస్థితి ఏంటండి? మోసపోవద్దు అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, మనము ఆవేశపడిపోయి అవతల వ్యక్తిని ఏదో అన్నాడని వారిని మనం ఏదో అని నోటితోనో చేతితోనో పాపం చేస్తాము. అలా చెయ్యాలనే అపవాది కోరుకుంటున్నాడు. అందుకే మోసపోవద్దు అని లేఖనముల ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదు భక్తుడు విషయంలో ఇలానే జరిగింది. దావీదు నాబాలు అనే వ్యక్తికి సహాయం చేశాడు. అతని కాపరులు దావీదు ఉన్న ప్రదేశముకు వచ్చినప్పుడు వారికి ఏ హాని జరగకుండా వారికి రక్షణ ఇచ్చారు. దీనికి గాను దావీదు నాబాలు దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే అతను మాట్లాడుతూ సహాయము చేయకపోగా దావీదును కించపరుస్తూ మాట్లాడతాడు. దీనికి దావీదుకు తీవ్రమైన కోపం వచ్చింది. నాబాలును చంపేద్దామనుకున్నాడు. కానీ దేవుడు అబీగయిలు ద్వారా దావీదుకు సహనమును దయచేశాడు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, మంచి చేస్తే మంచిని మనం పొందుకుంటాం,
చెడు చేస్తే చెడునే మనం పొందుకుంటాం. దావీదు నాబాలును ఏమి చేయకపోయినా నాబాలే గుండె పగిలి చచ్చిపోతాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, నా ద్వారా కీడు జరిగించకుండా నన్ను కాపాడిన, నా అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని కీర్తించాడు. ఈ రోజున నీవు కూడా అవమానింపబడుతున్న స్థితిలో, మోసపోతున్న స్థితిలో, వెక్కిరింపబడుతున్న స్థితిలో ఉన్నావేమో. నీ ఆకారాన్ని బట్టి, నీ మాట తీరును బట్టి, నీవు చదువుకోలేదని, నీ మతాన్ని బట్టి ఈ రోజున నిన్ను బాధ పెడుతున్నారేమో, చిన్న చూపు చూడబడుతున్నావేమో. నీవేమీ బాధపడకు. మనుష్యుడు ఏమి విత్తుతున్నాడో ఖచ్చితంగా అదే పంటను కోస్తాడు. నిన్ను బాధ పెడుతున్నారా? అయితే వారు బాధపడతారు. నిన్ను అవమానిస్తున్నారా? అయితే వారు అవమానించబడతారు. నిన్ను మోసం చేస్తున్నారా? అయితే వారు మోసపోతారు. మనుష్యుల న్యాయము అన్యాయమైనది, కానీ దేవుని న్యాయము పర్ఫెక్ట్ గా ఉంటుంది. నీకు దేవుడున్నాడు, నీ సహాయకుడు సర్వశక్తిమంతుడు. నీవు ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ఆవేశపడిపోయి నోటితో పాపం చెయ్యకు, ఇష్టానుసారంగా మాట్లాడకు, ప్రతీకారం చేద్దాము అని అస్సలు అనుకోకు. దేవునికి ఒప్పజెప్పు. దేవుడు నీకంటే శక్తిమంతుడే కదా, బలవంతుడే కదా. కాబట్టి తప్పకుండా వారు చేసిన అక్రమానికి వారు మూల్యం చెల్లిస్తారు. నీకు దేవుడు తోడయున్నాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన దేవ, మీ ఘనమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు. అందును బట్టి మీకు వందనములయ్యా. అవును తండ్రి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే లేఖనము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మలను ఆదరించినందుకు స్తోత్రములు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో, బాధతో ఉన్నారో, కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో, గుండె చెదిరిన స్థితిలో, అయా గుండె గాయములతో ఉండి ప్రభువా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు తండ్రి అయా ఇబ్బందులు పడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ఆదరించండి అయ్యా. మీరే బలపరచండి నా తండ్రి. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి ప్రభా. మీరే వారిని స్వస్థపరచండి, బలపరచండి నా తండ్రి. అయా, రోగములను బాపే దేవుడవు. మీ యొక్క తండ్రి రక్తాన్ని ప్రతి బిడ్డ పైన ప్రోక్షించి సంపూర్ణ స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి అయా. బిడ్డలు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి అయా. లేమిని తీసివేసి సమృద్ధిని వారికి దయచేయండి. వారి కష్టార్జితమును తండ్రి మీరే తండ్రి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. జాబు లేని బిడ్డలకు జాబును దయచేయండి ప్రభువా. అయా, ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి నా ప్రభువా. అదే విధంగా నా ప్రభువా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు. ప్రతి బిడ్డకు మీరే తోడుగా ఉండండి తండ్రి. మీ యొక్క ధైర్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి నా ప్రభువా. ఎందరైతే బిడ్డలు వివాహ విషయంలో నా తండ్రి మీ యొక్క తండ్రి చిత్తమును బట్టి ప్రార్థిస్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి అయా. ఎందరో బిడ్డలు ప్రభా మరి తండ్రి ఈ రోజున నా తండ్రి సంతానము లేక బాధపడుతుండగా నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగించండి. గర్భఫలాన్ని మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి ప్రభా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే తోడుగా ఉండండి. కావలసిన బ్లడ్ను, కావలసిన బలాన్ని, శక్తిని మీరే దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా, డెలివరీ అయిన ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. ఇప్పుడే పుట్టిన బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ని దీవించండి అయా. వారు తండ్రి మీ యొక్క సేవలో ఉంటుండగా వచ్చే అయా అవరోధాలన్నిటినీ తండ్రి తీసివేసి ప్రభువా మరి తండ్రి ఆశీర్వాదకరముగా వారిని తండ్రి మీ యొక్క నామ మహిమార్థమై నిలవబెట్టమని వేడుకుంటున్నాం
వేడుకుంటున్నాము తండ్రి. అయా రక్షణ లేక, మారు మనస్సు లేక, కుటుంబములో తండ్రి అల్లజడితో ఉంటున్న ప్రతి బిడ్డకు ప్రభా అయా మీ యొక్క రక్షణను దయచేయండి, మీ కాపుదలను దయచేయండి ప్రభా. మారు మనసును అనుగ్రహించండి. మీ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాం. వ్యవసాయదారులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ, దేశాన్ని, అధికారులను తండ్రి మీ స్వాధీనంలో, మీ ఆధీనంలో ఉంచుకోమని, మీ జ్ఞానము చొప్పున మా దేశాన్ని పాలించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.